నమస్తే, వెల్కమ్ టు బిఎన్ఎస్ మీడియా. నేను మీ వెన్నెల. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నప్పటికీ ఆయన ఎలాంటి ప్రోటోకాల్ తీసుకోకుండా కామన్ డివోటీలా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచే స్వామివారి దర్శనంకు వెళ్లడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. తన గ్రాండ్ సన్ దేవాంశ్ బర్త్డే పురస్కరించుకుని చంద్రబాబు ఫ్యామిలీతో కలిసి తిరుమలకు వచ్చారు. ఆయన వెంట వైఫ్ భువనేశ్వరి, సన్ నారా లోకేష్, డాటర్ ఇన్ లా బ్రాహ్మిణి, గ్రాండ్ సన్ దేవాంశ్ ఉన్నారు. ఇక సీఎంగా మెయిన్ ఎంట్రన్స్ గుండా డైరెక్ట్ ఎంట్రీ ఉండే ఛాన్స్ ఉన్నప్పటికీ చంద్రబాబు తన ఓల్డ్ స్టైల్లోనే ఫాలో చేస్తూ నార్మల్ క్యూ లైన్లోనే వెళ్లారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం చంద్రబాబు ఫ్యామిలీ మెంబర్స్ మాతృశ్రీ తరికొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్ లో డివోటీస్ కి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. దేవాంశ్ బర్త్డే సందర్భంగా వన్ డే అన్నదానం ఎక్స్పెన్సెస్ నిమిత్తం నారా ఫ్యామిలీ 44 lakhs డొనేషన్ ను మాతృశ్రీ తరికొండ వెంగమాంబ ట్రస్ట్ కు అందించారు. ఇప్పటి వరకు నారా ఫ్యామిలీ ఈ ట్రస్ట్ కు 12 సార్లు డొనేషన్స్ ఇచ్చింది. డొనేషన్ అందించిన అనంతరం డివోటీస్ తో కలిసి సీఎం చంద్రబాబు కూడా అన్నప్రసాదం తీసుకున్నారు. కామన్ డివోటీస్ కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటూ టీటీడీ అందిస్తున్న సర్వీసెస్ ఎలా ఉన్నాయనే దానిపై ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. దేవాంశ్ బర్త్డే సెలబ్రేషన్స్ అనంతరం తిరుమలలో పలు డెవలప్మెంట్ వర్క్స్ పై సీఎం రివ్యూ నిర్వహించారు. డివోటీస్ రష్ ను దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్స్ మేనేజ్మెంట్, అకామిడేషన్ ఫెసిలిటీస్ మెరుగుపరచాలని అఫీషియల్స్ కు ఆర్డర్ పాస్ చేశారు. అలిపిరి నుంచి తిరుమల వరకు జరుగుతున్న బ్యూటిఫికేషన్ వర్క్స్ ను కూడా ఆయన ఇన్స్పెక్ట్ చేశారు. కామన్ డివోటీస్ కి స్వామివారి దర్శనం త్వరగా ఈజీగా అయ్యేలా యాక్షన్స్ తీసుకోవాలని టీటీడీ బోర్డుకు సజెస్ట్ చేశారు. తిరుమల పవిత్రతను కాపాడటమే తమ గవర్నమెంట్ ఫస్ట్ ప్రయారిటీ అని ఆయన ఈ సందర్భంగా క్లారిఫై చేశారు. తెలంగాణలో సెన్సేషన్ క్రియేట్ చేసిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కేటన్ తీసుకుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభిషేక్ సింగ్ ను సిట్ కస్టడీలోకి తీసుకుంది. రోహిత్ పార్టీకి అభిషేక్ సింగ్ డ్రగ్స్ సప్లై చేయగా అభిషేక్ నుంచి రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ డ్రగ్స్ పర్చేస్ చేశారు. రోహిత్ కు 24 సార్లు అభిషేక్ డ్రగ్స్ సప్లై చేసినట్లుగా తెలుస్తుంది. హైదరాబాద్ ఓఆర్ఆర్ వద్ద రోహిత్ డ్రైవర్ శరత్ డ్రగ్స్ బై చేసినట్లుగా సమాచారం. ఇక డ్రైవర్ శరత్ చెప్పిన డీటెయిల్స్ ఆధారంగా అభిషేక్ నుండి డ్రగ్స్ పర్చేస్ చేసినట్లు కన్ఫర్మ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక అభిషేక్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతన్ని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా డ్రగ్స్ కేసులో మొత్తం 11 మందిని కస్టడీలోకి తీసుకున్నారు. ఇందులో 6గురికి డ్రగ్ టెస్టులు పాజిటివ్ గా రాగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కు బెయిల్ గ్రాంట్ అయింది. ఇక ఇదే కేసులో ఫార్మర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కోర్టు రిమైండ్ విధించింది. మొయినాబాద్ డ్రగ్స్ కేసు ఇష్యూ 2 తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ లో తీవ్ర సెన్సేషన్ గా మారింది. ఈ కేసులో ఇప్పటికే అలిగేషన్స్ ఎదుర్కొంటున్న ఎంపీ పుట్టా మహేష్ టీడీపీ హైకమాండ్ కు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. తనకు అందిన షోకాస్ నోటీసులు తాజాగా రిప్లై ఇచ్చారు. తను కేవలం డిన్నర్ కు ఇన్వైట్ చేస్తేనే అక్కడికి వెళ్లారని, అక్కడ ఎలాంటి డ్రగ్స్ తాను తీసుకోలేదని క్లారిఫై చేశారు. ఇక మరోవైపు పార్టీ రెప్యుటేషన్ కు భంగం కలిగేలా అలిగేషన్స్ రావడంతో టీడీపీ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది. 5 రోజుల్లోగా ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని, లేని పక్షంలో స్ట్రిక్ట్ యాక్షన్ తప్పవని ఆర్డర్ చేశారు. అయితే ఎంపీ ఇచ్చిన రిప్లైతో ఈ ఇష్యూ ఇంతటితో ఎండ్ అవుతుందా, లేక స్ట్రిక్ట్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారా అనేది హాట్ టాపిక్ గా మారింది. దేశవ్యాప్తంగా రంజాన్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుగుతున్నాయి. అల్లాను స్మరించుకుంటూ ముస్లిమ్స్ బ్రదర్స్ స్పెషల్ ప్రేయర్స్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ రంజాన్ వైబ్ కనిపిస్తుంది. ఈ పవిత్ర దినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్, విజయవాడ, వరంగల్, విశాఖ సహా ఎవ్రీ విలేజ్ లో స్పెషల్ ప్రేయర్స్ జరుగుతున్నాయి. ఇక భాగ్యనగరంలోని హిస్టారికల్ మక్కా మసీద్ ముస్లిం సోదరుల మాస్ ప్రేయర్స్ తో సందడిగా మారింది. చార్మినార్, మక్కా మసీద్ సరౌండింగ్ ఏరియాలో పోలీస్ హెవీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు మ్యారిటల్ రిలేషన్స్ లో ఈక్వాలిటీ అత్యంత ఇంపార్టెంట్ అని, వైఫ్ ని మెయిడ్ లాగా చూడదని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. హౌస్ హోల్డ్ పనుల్లో భార్యతో పాటు హస్బెండ్స్ కూడా రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకోవాలని సజెస్ట్ చేసింది. మారుతున్న టైమ్స్ కు అనుగుణంగా మెన్ తమ థింకింగ్ ని మార్చుకోవాలని సూచించింది. డొమెస్టిక్ వర్క్ లో ఈక్వల్ పార్ట్నర్షిప్ ఉన్నప్పుడే ఆ బాండ్ నిలబడుతుందని తెలిపింది. కుకింగ్ సహా ఇంటి పనులను భార్య చేయకపోవడం క్రూయాలిటీ కిందకు రాదని ఓ డివోర్స్ కేసు హియరింగ్ సందర్భంగా జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ విక్రమ్ నాథ్ల సుప్రీంకోర్టు బెంచ్ పేర్కొంది. సోషల్ మీడియా వేదికగా పీఎం నరేంద్ర మోదీ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నేషన్ వైడ్ డిస్కషన్ గా మారింది. ఒక నార్మల్ నెటిజన్ తన ఫాదర్ హెల్త్ కోసం చేసిన రిక్వెస్ట్ కు ప్రైమ్ మినిస్టర్ రెస్పాండ్ అవ్వడమే దీనికి రీజన్. ఇన్ఫ్లుయెన్సర్ యువరాజ్ దువా తన తండ్రికి పీఎం మోదీ అంటే చాలా ఇష్టమని, ఆయన మాటను తండ్రి ఆర్డర్ లా భావిస్తారని ఒక వీడియో చేశారు.
మా ఫాదర్ షుగర్ ఎక్కువగా తింటున్నారు, అది ఆయన హెల్త్కు మంచిది కాదు. మోదీజీ, మీరైనా చెబితే ఆయన వింటారు. దయచేసి మా నాన్నకు షుగర్ ఇంటేక్ తగ్గించమని చెప్పండి అంటూ యువరాజ్ హంబుల్లీ రిక్వెస్ట్ చేశారు. ఈ వీడియో పీఎం దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యారు. యువరాజ్ తండ్రితో పాటు కంట్రీ పీపుల్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి షుగర్ కన్సంప్షన్ తగ్గించండి, అది మీ హెల్త్ను కాపాడుతుంది. ఎక్సెస్ షుగర్ వల్ల కలిగే ఒబెసిటీ, ఇతర హెల్త్ ఇష్యూస్ గురించి వార్న్ చేసిన పీఎం ప్రతిరోజు యోగాను అలవాటు చేసుకోవాలని, తద్వారా ఫిట్గా ఉండాలని సజెస్ట్ చేశారు. వెస్ట్ ఏషియాలో ఇరాన్తో జరుగుతున్న వారిపై యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కీ కామెంట్స్ చేశారు. ఇరాన్పై తాము అటాక్స్ బిగించే ప్లాన్లో ఉన్నట్లు ఆయన సిగ్నల్స్ ఇచ్చారు. ఇరాన్ క్రూడ్ ఆయిల్పై విధించిన ఆంక్షలను ఇటీవలే టెంపరరీ అమెరికా ఎత్తివేసిన నేపథ్యంలో ట్రంప్ ఈ అనౌన్స్మెంట్ చేయడం హాట్ టాపిక్గా మారింది. వెస్ట్ ఏషియాలో వార్ కారణంగా ఆయిల్, గ్యాస్ సప్లై ఆగిపోయి గ్లోబల్ క్రైసిస్ తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. అటు ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోనూ ఆయిల్, గ్యాస్ రిజర్వ్స్ పై గత 2 రోజులుగా ఇరాన్ హెవీ అటాక్స్ తో విరుచుకుపడుతుంది. దీంతో ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈలో ఆయిల్, గ్యాస్ ప్రొడక్షన్ నిలిచిపోయింది. ఈ డేను కూడా ఇరాన్ ఫియర్స్ అటాక్స్ కొనసాగించింది. ఈ డెవలప్మెంట్స్ ఇంటర్నేషనల్ గా ఆందోళనకు గురిచేస్తున్న తరుణంలో యుఎస్ ప్రెసిడెంట్ చేసిన స్టేట్మెంట్స్ కు ఇంపార్టెన్స్ ఏర్పడింది. బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ద డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ దురంధర్ ది రివెంజ్ ఉగాది గిఫ్ట్ గా వరల్డ్ వైడ్ గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ లాంగ్వేజెస్ లో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ స్పై డ్రామాలో రణవీర్ సింగ్ ఎనర్జీ, యాక్షన్ సీన్స్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ఆర్ మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి స్టార్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ మూవీకి మరింత బలాన్నిచ్చింది. ఇక ఫస్ట్ పార్ట్ భారీ కలెక్షన్స్ సాధించిన నేపథ్యంలో దురంధర్ 2 కూడా అదే లెవెల్ దాటి మరిన్ని రికార్డ్స్ క్రియేట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ ఫిలిం మరికొన్ని రోజులు సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ బిఎన్ఎస్ మీడియా.